ఇక మిగిలిన వివరాలు చూస్తే ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల తొలగింపు హాట్ టాపిక్గా మారింది. ఎన్టీఆర్ ఘాట్లో బాలకృష్ణ వచ్చి వెళ్ళగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం కలకలం రేపుతోంది. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వచ్చి వెళ్లారు. అయితే బాలకృష్ణ వచ్చి వెళ్ళగానే జూనియర్ ఎన్టీఆర్ పేరిట వెలిసిన ఫ్లెక్సీలను తొలగించడంతో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ వార్తల్లో నిలిచినట్లయింది. అయితే ఇటీవల చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. దీంతో అప్పటి నుంచి చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ పెరిగిందనే టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వాదనకు బలం చేకూరేలా బాలకృష్ణ రావడంతోనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడంతో టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్కు మధ్య దూరం పెరుగుతోందా అనే చర్చ మొదలైంది. ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపు హాట్ టాపిక్గా మారింది. ఎన్టీఆర్ ఘాట్లో బాలకృష్ణ వచ్చి వెళ్ళగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం కలకలం రేపుతోంది. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించేందుకు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వచ్చి వెళ్లారు. అయితే బాలకృష్ణ వచ్చి వెళ్ళగానే జూనియర్ ఎన్టీఆర్ పేరిట వెలిసిన ఫ్లెక్సీలను తొలగించడంతో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ వార్తల్లో నిలిచినట్లయింది. అయితే ఇటీవల చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. దీంతో అప్పటి నుంచి చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ పెరిగిందనే టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వాదనకు బలం చేకూరేలా బాలకృష్ణ రావడంతోనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడంతో టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్కు మధ్య దూరం పెరుగుతోందా అనే చర్చ మొదలవుతోంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లిఖితని అడిగి తెలుసుకుందాం. లిఖిత, ఏం జరిగింది ఎన్టీఆర్ ఘాట్ వద్ద? అంటే బాలకృష్ణ వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించిన మాట వాస్తవేనా? అసలు అక్కడ ఏం జరిగింది? రైట్ నందు, ప్రతిసారి కూడా నందమూరి ఫ్యామిలీలో వారి మధ్య గొడవలు జరుగుతున్నాయనే వార్తలు అయితే వినిపిస్తూ ఉంటాయి. గతంలో కూడా చాలా వరకు ఈ యొక్క వార్తలకు ఆద్యం పోసేలాగా ఎన్టీఆర్ కు సంబంధించిన ఏ ఫంక్షన్స్ కూడా ఎక్కువ శాతము ఈ నందమూరి ఫ్యామిలీ అనేది వచ్చేవారు కాదు. సో దాంతో వీరి మధ్య వైరం అనేది కొనసాగుతూనే ఉంది అనే వార్తలు అయితే మనకు వినిపించిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే ఎన్టీఆర్ పెళ్లి విషయంలో అందరూ కలిసి ఆ యొక్క పెళ్లిని జరిపించడంతో ఈ వార్తలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడింది. ఆ తర్వాత నుండి కూడా ప్రతి ఫంక్షన్ లో వీరందరూ కలవడము, చాలా హ్యాపీగా ఆ యొక్క ఈవెంట్స్ అనేటివి జరుపుకోవడం అయితే మనం చూస్తూనే ఉన్నాము. అయితే రీసెంట్ గానైతే కొన్ని వదంతులు అయితే బయటకు వస్తున్నాయి. నందమూరి బాలకృష్ణకును జూనియర్ ఎన్టీఆర్ కి పడట్లేదు, వారి మధ్య వైరం నడుస్తుంది, రాజకీయ పరంగా ఆయన యాక్టివ్ గా లేరు, వీరి కొన్ని విషయాల టైంలో వారు సరిగ్గా యాక్టివ్ గా లేరు, దాని వల్లనే బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ పైన కోపంగా ఉన్నారనే వార్తలు అయితే బయటికి వస్తున్నాయి. అయితే దీనికి ఆద్యం పోస్తూ ఈ రోజు ఎన్టీఆర్ యొక్క జయంతి సందర్భంగానైతే, ఇవాళ మన వర్ధంతి సందర్భంగానైతే ఈ రోజు నివాళులు అర్పించడానికి ఆయన అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ ఇద్దరు కలిసి వచ్చి నివాళులు అర్పించి వెళ్ళిపోయారు. ఆ తర్వాత బాలకృష్ణ, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఉన్న ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లెక్సీ అన్నిటినీ కూడా తొలగించడం అయితే జరుగుతుంది. అయితే కొన్ని వార్తలు ఎలా వినిపిస్తున్నాయి అంటే ఫ్లెక్సీలలో బాలకృష్ణ ఫోటో వేయకపోవడంతో ఆగ్రహానికి గురైన కొంతమంది ఫ్యాన్స్ ఆ యొక్క ఫోటోలను తొలగించారు అని వినిపిస్తుంటే, మరోవైపు ఏమో బాలకృష్ణ ఎన్టీఆర్ పైన ఉన్న కోపంతోనే ఈ ఫ్లెక్సీలను తొలగించారు అని కూడా వినిపిస్తుంది. ఈ రెండు విషయాలలో ఏది వాస్తవం అనేది మాత్రం తెలియాల్సి ఉంది నందు. అంటే ఇప్పుడు అక్కడ ఎవరెవరు వచ్చారు? ఇంతకీ ఎన్టీఆర్ ఘాట్ వద్దకు ఎవరెవరు వచ్చారు? ఎవరెవరు నివాళులు అర్పించారు? ఆయన కుటుంబ సభ్యులు కానీ, పార్టీ మెంబర్స్ కానీ, కీలకమైన వ్యక్తులు? ఆల్మోస్ట్
ఆల్మోస్ట్ నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా బాలకృష్ణ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, కళ్యాణ్ రామ్ కావచ్చు, అలాగే ఇతరత్ర ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి చేరుకొని నివాళులు అర్పించారు. ఉదయం నుండి కూడా ఈ యొక్క ప్రాసెస్ అనేది కొనసాగుతూనే ఉంది. అంతేకాకుండా కొంతమంది పార్టీ నేతలు కావచ్చు, అలాగే జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, ఇటు నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, భారీ ఎత్తున అయితే ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని నివాళులు అర్పించిన పరిస్థితి ఉంది. కేవలం ఇక్కడే కాకుండా అటు నిమ్మకూరులో కూడా ఆయన నివాసం వద్దకు కావచ్చు, ఆయనకు సంబంధించిన ఇతర ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడికి కూడా వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు. స్వచ్ఛందంగా కూడా వారి పార్టీ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం పార్టీ ఆఫీసులలో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కానీ ఈ రోజు ఇక్కడ ఎన్టీఆర్ ఘాట్ వద్ద అయితే ఏదైతే సిచ్యువేషన్ జరిగిందో ఈ సిచ్యువేషన్ నిజంగా కొంతవరకు కొన్ని అనుమానాలకు దారితీస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు అటు బాలకృష్ణ కానీ ఇటు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇద్దరు ఈ యొక్క విషయం పైన స్పందించకపోవడం కొన్ని అనుమానాలకైతే దారితీస్తుంది. ఈ యొక్క ఏవైతే ఈ వదంతులు ఉన్నాయో అవి నిజమే అన్న విషయాన్ని కొంతవరకు బలం చేకూరుస్తున్నాయని అయితే మనం చెప్పుకోవచ్చు. నందు రైట్, థ్యాంక్ యూ లిఖిత. నీకు ఆల్రెడీ ఆడున్న ఫ్లెక్సీ తీసిరు ఒకటి. ఎన్టీఆర్ ఘాట్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగింపు హాట్ టాపిక్గా మారింది. ఎన్టీఆర్ ఘాట్లో బాలకృష్ణ వచ్చి వెళ్ళగానే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించడం కలకలం రేపుతోంది. ఎన్టీఆర్ 28వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించేందుకు హిందూపూర్ ఎమ్మెల్యే బాలకృష్ణ వచ్చి వెళ్లారు. అయితే బాలకృష్ణ వచ్చి వెళ్ళగానే జూనియర్ ఎన్టీఆర్ పేరిట వెలిసిన ఫ్లెక్సీలను తొలగించడంతో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ వార్తల్లో నిలిచినట్లయింది. అయితే ఇటీవల చంద్రబాబు స్కిల్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ స్పందించలేదు. దీంతో అప్పటి నుంచి చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ పెరిగింది అనే టాక్ నడుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ వాదనలకు బలం చేకూరేలా బాలకృష్ణ రావడంతోనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడంతో టీడీపీకి జూనియర్ ఎన్టీఆర్కు మధ్య దూరం పెరుగుతోందా అనే చర్చ మొదలైంది. Yeah.